అది కాదు అత్తయ్య గారు. విజయేంద్ర ప్రతాప్ గారి లెగసీ కంటిన్యూ అవ్వాలంటే రుద్రబాబు నిలబడ్డమే కరెక్ట్. కుదరదు. మా కల్లుడివైనా కొడుకువైనా నువ్వే. విజయేంద్ర ప్రతాప్ గారి పేరు నిలబెట్టేలా నువ్వే ముందు నిలబడాలి. ఆ హక్కు నీకే ఉంది. అది కాదు. ఇది నేను ఆవేశంతో చెప్పట్లేదు, ఆలోచించి తీసుకున్న నిర్ణయం. మీరంతా కూడా నా నిర్ణయానికే కట్టుబడి ఉండాలి. రాఘవ, వదినా, పార్టీ నాయకులతో చెప్పండి, విజయేంద్ర ప్రతాప్ గారి మద్దతుతో ఆయన అల్లుడు వీరు ఎన్నికల్లో నిలబడుతున్నాడు అని. దీన్నెవ్వరూ కాదనడానికి వీల్లేదు. అత్తగారు, అత్తయ్య గారు ఏదో ఆవేశంలో అన్నారు మావయ్య గారు. నేను ఆమెకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు రుద్రబాబుని దీనికి ఒప్పించండి. వద్దు వీరు, రుద్రకున్న టెన్షన్స్ చాలు, ఇంకా వీటిలోకి లాక్కండి. నేను ఒప్పించినా రుద్ర ఒప్పుకున్నా మీ అత్తయ్య ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు రుద్రకున్న భారం చాలు, ఇంకా పెంచదలుచుకోలేదు. శకుంతల ఇష్ట ప్రకారమే కానివ్వు. ఎవరైతేనే నా కుటుంబం ద్వారా ప్రజలకు మంచి జరగడమే నాకు కావాల్సింది. బ్రో చాలా టెన్షన్లో ఉన్నాడు. సడన్ గా ఈ పొలిటికల్ టర్న్ ఏంటి? సంథింగ్ ఇస్ ఫిషీ. మ్యాటర్ డైవర్ట్ చేశాడా లేక ఫ్యూచర్లో తనకు అనుకూలంగా ఉండడానికి ప్లాన్ చేశాడా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏం జరిగింది? వాట్ ఇస్ దిస్ మేనేజర్? అకాడమీలో ఇలాంటి వేస్ట్ ఫెలోస్ ని పనిలో పెట్టుకుంటున్నారా? సారీ మేడం, అసలు ఏం జరిగింది? నేనెవర్ని? ఛాంపియన్ ని. అందుకే కదా మీ అకాడమీ ట్రైనర్స్ కి కోచింగ్ ఇచ్చి వాళ్ళతో మ్యాచ్ ప్రాక్టీస్ చేయించాలని నన్ను పిలిపించారు. ఎస్ మేడం. ఎస్ మేడం కాదు, మీ మేనేజ్మెంట్ వర్స్ట్ గా ఉంది. నాలాంటి ఛాంపియన్స్ ని ఎలా ట్రీట్ చేయాలో, నాలాంటి ఛాంపియన్స్ కి ఎలాంటి సర్వీస్ ఇవ్వాలో మీకు అసలేం తెలియట్లేదు. నా కలెక్ట్ చేసిన రూమ్ లో ఏసీ సరిగా పనిచేయట్లేదు. నేను అడిగిన డైట్ ఫుడ్ ని ప్రాపర్ గా ఇవ్వట్లేదు. అట్లీస్ట్ ఈ జ్యూస్ కూడా. మీరు అడిగిన జ్యూస్ తెచ్చాను కదా మేడం. షట్ అప్. వర్కౌట్ చేసే వాళ్ళకి షుగర్ లెస్ జ్యూస్ తీసుకురావాలని తెలీదా? అది కూడా మీకు సెపరేట్ గా చెప్పాలా? మేడం, కూల్ డౌన్ మేడం. సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్. మీకోసం వేరే సర్వెంట్ ని ఏర్పాటు చేస్తాను. మీరు అడిగిన ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తాను. అంటే నేను అడిగితే గాని చేయరా? ఇదేనా మీరు ఒక ఛాంపియన్ కి ఇచ్చే రెస్పెక్ట్? డూ యు నో, మీ అకాడమీ స్ట్రెంత్ పెరగడానికి నా దగ్గరకు వచ్చి అకాడమీ ట్రైనర్స్ కి గైడ్ చేయమని బతిమలాడితే సరే అని ఒప్పుకున్నాను. ఇంకొకసారి నాకు ఎలాంటి అన్కంఫర్టబుల్ థింగ్ జరిగినా నేను వెంటనే డ్రాప్ అయిపోతాను. మైండ్ ఇట్. సారీ మేడం, ఇంకొకసారి ఇలా జరగదు. We will manage everything. Hopeless. I need a break. ఆ సూర్య పారిపోవడం ఏంటో కానీ వాడి కోసం వెతికి వెతికి మనం పేషెంట్లు అయ్యేలా ఉన్నాం రా. వీరు సరే ఫోన్ చేస్తున్నారు రా. లిఫ్ట్ చేసి మన కండిషన్ ఏంటో చెప్పు. ఆయిందేం పోయింది, ఏసీలో కూర్చొని ఆర్డర్లు వేస్తుంటాడు. ఎండలో పరిగెత్తాల్సింది మనం. హలో సార్, ఎక్కడున్నారా? ఎక్కడైనా తాగి పడిపోయారా? ఫోన్ తీయడానికి ఎంతసేపు? సార్, రాత్రి నుంచి సూర్య కోసం ఎక్కడెక్కడో వెతికాం సార్, ఎక్కడా కనపడలేదు. ఇప్పుడే రూమ్కి వచ్చాం సార్. డ్రై ఫూల్స్, బైక్ వేసుకొని రోడ్ల మీద తిరిగితే దొరికేస్తాడా? వాడు కోమాలో నుంచి బయటకొచ్చిన పేషెంట్ రా. మీలాగా పరిగెత్తుతూ ఉండడం. మీకు డౌట్ రాని ప్లేస్ లో ఎక్కడో హైడ్ అయి ఉంటాడు. ఎక్కడని వెతకమంటారు, ఎలా వెతకమంటారు సార్? ఇది కూడా నేనే చెప్పాలా? చూడండి, సూర్య రుద్రాని కలవాలని ట్రై చేస్తున్నాడు. రుద్ర కూడా సూర్య కోసం సర్చ్ చేస్తున్నాడు.
సూర్య అంత తేలిగ్గా మీకు దొరకడు. అదే మీరు రుద్రని ఫాలో అయితే సూర్య కోసం రుద్ర వెళ్ళినా, రుద్ర దగ్గరికే సూర్య వచ్చినా సూర్యాని క్యాచ్ చేస్తారు. రుద్ర ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరాడు. సుభాష్ నగర్ సైడ్ వెళ్తున్నాడు. అక్కడ అకాడమీ దగ్గర స్నేహని డ్రాప్ చేస్తాడు. అక్కడ నుండి మీరు ఫాలో అవ్వండి. తను డెఫినెట్గా సూర్య కోసమే వెళ్తున్నట్టున్నాడు. సార్ మీరు చెప్పిందంతా అర్థమైంది సార్. బట్ ఇక్కడ మీకు విషయం అర్థం కావట్లేదు. రుద్ర ఉండగా సూర్యాని టచ్ కూడా చేయలేం సార్. ఇంకా తను మీ దగ్గరికి ఎలా తీసుకొస్తాం? అయితే నేరుగా దేవుడి దగ్గరికి పంపించేయండి. ఏమంటున్నారు సార్? మీరు విన్నది కరెక్టే. సూర్య రుద్ర కంటే ముందు మీకు దొరికితే జాగ్రత్తగా నా దగ్గరకు తీసుకురండి. లేదా రుద్రకి దొరికి నా గురించి బయట పెడతాడనే అనుమానం వచ్చిందా, ఆన్ ద స్పాట్ కిల్ హిమ్. మీరు గన్తో షూట్ చేస్తారో కత్తి విసురుతారో నాకు తెలీదు. రుద్రకి నా గురించి నిజం మాత్రం తెలియకూడదు. అదేంటి సార్, మీరు మీ తమ్ముడికి బాగవ్వాలని తన కోసం ఎంత ఆరాటపడ్డారు. ఎంతో ఖర్చు పెట్టి మరీ ట్రీట్మెంట్ చేయించారు. ఆ కృతజ్ఞత వాడికి లేదే. నా మాటకి సరే అని తలంచితేనే తమ్ముడైనా ఎవరైనా సేఫ్గా ఉంటారు. కాదు అని తల బిరుసు చూపిస్తే ఎవ్వరిని టాలరేట్ చేయను. కాదు అని తల బిరుసు చూపిస్తే ఎవ్వరిని టాలరేట్ చేయను. నా పంతం పగకి ముందు ఏది ముఖ్యం కాదు. చెప్పింది చేయండి.